హలో అండి. ఈరోజు సింపుల్ అండ్ టేస్టీగా బగారా రైస్ చేశానండి నా స్టైల్లో. చిన్నపిల్లలు సైతం ఈజీగా చేయగలిగే బగారా రైస్ అండి. కోడికూరతో కానీ వేటకూరతో కానీ సర్వ్ చేసుకుని తింటే టేస్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి. నేను ఇక్కడ 1 కేజీ బాస్మతి రైస్ తీసుకుని శుభ్రంగా 2-3 సార్లు వాష్ చేసి మూత పెట్టేశానండి. స్టవ్ మీద ఒక కళాయి పెట్టి 2 స్పూన్లు నెయ్యి, 2 స్పూన్లు ఆయిల్ వేసి, 1 స్పూన్ జీలకర్ర, హోల్ బిర్యానీ గరం మసాలా వేసానండి. ఒక గుప్పుడు జీడిపప్పు, 4 పచ్చిమిర్చి, ఒక్క ఉల్లిపాయ సన్నగా కట్ చేసి వేసి అటు ఇటు కలుపుతూ మగ్గించేసానండి. ఒక స్పూను పెద్ద స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసి 2 టమాటాలు చిన్ని ముక్కలుగా కట్ చేసి వేసి టమాటా ముక్కలు మెత్తబడేంత వరకు కూడా మగ్గించి 1 స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా పొడి, 1 స్పూన్ కారం, రుచికి సరిపడగా ఉప్పు వేసి అటు ఇటు కలిపి 1కి 2 వంతులు నీళ్ళైతే పోసేస్తున్నానండి. 1కి 2 వంతులైతే బాస్మతికి కరెక్ట్గా సరిపోతాయండి. నీళ్లు ఇలా మసిలిన తర్వాత పెట్టిన బియ్యాన్ని అయితే కనుక వేసేసానండి. ఒకసారి మూత పెట్టి మైమయంగా మూత తీస్తూ అటు ఇటు ఇలా కలుపుకోవాలండి. ఎక్కువగా కలిపితే బియ్యం అయితే ముక్కలైపోతాయండి రైసు. చూసారు కదా, మీడియం ఫ్లేమ్లో మంట పెట్టి ఒక 10 నిమిషాలు, హై ఫ్లేమ్లో మంట పెట్టి ఒక 10 నిమిషాలు ఉడికిస్తే వేడి వేడిగా బగారా రైస్ అయితే రెడీ అయిపోతుంది. నేనైతే ఒక కంచంలో సర్వ్ చేసేసుకుంటున్నానండి. కోడికూర, నిమ్మ చెక్క, ఉల్లి ముక్కలతో నేనైతే సర్వ్ చేసుకున్నానండి. టేస్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.